మంగళ, ఒకసారి ఫోన్ తీసుకెళ్ళి అత్తయ్య గారికి ఇవ్వు. అలాగే భువనమ్మ. అమ్మా, భువనమ్మ గారు మాట్లాడతారంట. హలో. హలో అత్తయ్య. అత్తయ్య ఎలా ఉంది? రకరకాలుగా ఉందమ్మా. నూకలు చెల్లిపోయినట్టు అనిపిస్తుంది. అత్తయ్య, అసలు సంక్రాంతి వరకు ఉంటానో లేదో. నాని, ఏంటా మాటలు? నువ్వు ఈ సంక్రాంతే కాదు, చాలా సంక్రాంతులు చూస్తావు. ఏమారా, మొన్న సంక్రాంతికి మనం అందరం ఎంత సంతోషంగా ఉన్నామో కదా. ఈ సంవత్సరం నాకు ఆ భాగ్యం లేదనుకుంటాను. అత్తయ్య మీరు కంగారు పడకండి, మీకేమీ కాదు. ఏమోనమ్మా భువనా, నాకు నా మనవణ్ణి మనవరాల్ని చూడాలని ఉందమ్మా. ఒక్కసారి తీసుకురా అమ్మా. బహుశా ఇవి చివరి చూపులేమో. అత్తయ్య, అలాగే అత్తయ్య, తప్పకుండా తీసుకొస్తాను. మీరేం టెన్షన్ పడొద్దు ప్లీజ్. అలాగే అమ్మా. అమ్మగారు, నన్ను అబద్ధాలు చెప్పొద్దంటారు, మీరే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారేంటండి? నువ్వు ఆడే అబద్ధాలు పని ఎగ్గొట్టడం కోసమే, నేనాడే అబద్ధాలు మంచి కోసమో. అబ్బో, పెద్దమ్మ చాలా బాగా యాక్ట్ చేసేసింది. ప్లాన్ మొదలైంది. అన్నీ, పెద్దమ్మ పరిస్థితి బాలేదు కదా. కావేరిని అర్జున్ని కలిపి పంపిస్తావా? వీల్లేదు. కావేరిని పిలవడానికి వీల్లేదు. అన్నీ, నువ్వు కావేరి గురించి కాదు, పెద్దమ్మ ప్రాణాల గురించి ఆలోచించు. ఈ టైంలో తీసుకెళ్ళకపోతే ఎలా? అంటే ఏంటి కాకి, ఇప్పుడు నేను వెళ్ళి ఆవిడ గారిని పిలుచుకురావాలా? తన అత్తగారినే పట్టించుకోంది, అత్తగారి గురించి ఆలోచిస్తుందా? అన్నీ, కావేరి ఎలాంటిదో నీకు తెలుసు. పెద్దమ్మకు బాలేదని తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది. కాకి, నన్ను ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? నన్ను ఎన్ని మాటలందో విన్నావు కదా. ఇప్పుడు వెడితే అలాగే మాట్లాడుతుంది. పోనీ నేను వెళ్తానన్నీ. నిన్న నన్నే కాదు, నిన్ను కూడా అంది. మర్చిపోయావా? నా కోసం నువ్వు ఇంకోసారి మాట పడ్డాం నేను భరించలేనే. మరి ఎలా అన్నీ? నువ్వు వెళ్ళనంటున్నావు, నన్ను వెళ్ళొద్దంటున్నావు. పోనీ యమజ ఉందిగా, పంపిద్దావా? యమజ ఆశయం కూడా కావేరి అర్జున్ బాబులను కలపాలనే కదా. తనే వెళ్ళి తీసుకొస్తుంది. ఏ యమజ? ఇదేంటి, బాల్ని నా కోట్లకు పంపేసింది? ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు యమజ? కావేరి అర్జున్ బాబు కలిసి ఉండాలని నీకు లేదా? ఎందుకు లేదు, నేను వెళ్ళి కావేరిని తీసుకొస్తాను. యమజ, ఈ కాకి కావాలని నిన్ను బుక్ చేసింది, జాగ్రత్త. ఏంటలా అంటున్నావు? ఏం లేదు, నేను కూడా వస్తాను పదా అంటున్నాను. నువ్వు ఆగు. నీ కాలు బెణికింది కదా, ఎలా వెళ్తావు? ఎలాగోలా వెళ్తానులే. అక్కడికి వెళ్ళాక రుక్మిణి స్నేహ ఏమంటారో తెలీదు. పాపం ఒక్క మాట కూడా అనలేకపోతుంది. యమజా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా. పర్వాలేదు అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్ళి అట్నుంచటే కావేరి దగ్గరికి వెళ్ళి తనని తీసుకొస్తాను. రా. అని నేను కూడా వెళ్తాను. నువ్వెక్కడికి? అని వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తే కావేరి రాదని నేను కూడా వెళ్తాను. ఉమ్. వస్తున్నా, ఆగండి.